పెద్ద సాక్ష్యం అక్కర్లేదు మై లార్డ్. అబ్జెక్షన్ మై లార్డ్. yes proceed. మానసిక ఎదుగుదల లేని వాళ్లతో స్నేహంగా ఉన్న వాళ్ళందరూ వాళ్లలో ఉండాల్సిన అవసరం లేదు. లర్నెడ్ రెస్పాండెంట్స్ కౌన్సిల్ కు ఏ కోర్టులోనూ మానసిక ఎదుగుదల లేని వాళ్ల సాక్ష్యం చెల్లదని తెలియకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. సో ఇట్ ఈస్ అన్ ఇన్అడ్మిసిబుల్ ఇన్ ఎవిడెన్స్ మై లార్డ్. మై లార్డ్, మానసికంగా ఎదగని వాళ్ళతో పరిచయం ఉన్న మానసికంగా ఎదిగిన వాళ్ళ సాక్ష్యం తీసుకుంటారా? I would like to produce Mr. Murthy, Emerald Homemade Chocolates Factory truck driver, as my witness. ప్రమాణం చేసి చెప్తున్నా, చెప్పండి. ప్రమాణం చేసి చెప్తున్నా. కృష్ణ మీ ఫ్యాక్టరీ యజమానా? అయ్యో, కృష్ణ యజమాని కదండి. మా యజమాని పేరు మిస్టర్ విక్టర్. కృష్ణ మా చాక్లెట్ ఫ్యాక్టరీలో ఒక హెల్పర్ అంతే. కృష్ణ ఎలాంటి వాడు? కృష్ణ ఒక చంటి పిల్లాడండి. చంటి పిల్లాడంటే? చంటి పిల్లాడంటే కొంచెం మానసికంగా ఎదగని వాడు అంట. అవునండి. మై లార్డ్, కైండ్లీ నోట్ దిస్ పాయింట్. అరే భాష్యం అంటే మాట్లా. అబ్బాబాబా, ఈ రోజుతో ఈ కేసు పూర్తయినట్టే. భానుమతి తెలుసా మిస్టర్ మూర్తి? అయ్యో, బాగా తెలుసండి. ఆ అమ్మాయి కృష్ణని పెళ్లి చేసుకుని ఒక బిడ్డని కని పాప అల్పాయుస్తో చనిపోయింది. అయ్యా, దయచేసి వెన్నెల్ని మాత్రం కృష్ణకి అప్పగించద్దు అయ్యా. ఆ పాప జీవితం కూడా నాశనం అయిపోతుంది. మిస్టర్ మూర్తి, మీరు బయలుదేరొచ్చు. మిస్టర్ మూర్తి, మీరు బయలుదేరచ్చు. సార్, ఏంటి సార్ మీ పాటికి బయలుదేరంటారు? లాయర్ భాష్యం గారు ఎంతో ఖర్చు పట్టి మమ్మల్ని ఊటీ నుంచి వైజాగ్ దాకా తీసుకొచ్చారు. ఆయనతో ఒక మాట కూడా చెప్పకుండా బయలుదేరితే బాగుంటుందా? అయ్యా, ఆయన నాకు ఏమేమి నేర్పించి నన్ను చెప్పమన్నారో అంతా నేను చెప్పేశానయ్యా. అరే ఏ మనిషియా ఈ భాష్యం? అబ్బాబాబా, కోర్టులో వాళ్ళందరినీ పిచ్చోళ్ళని చేశాడే. ఏమైనా చెప్పారంటే చెప్పండి, చెప్పేస్తాను. Just get out from here. అయ్యా, అర్థం కాలేదండి. బయలుదేరరా. ఓ, అదన్నమాట. అయ్యా, అయ్యగారు బయలుదేరమన్నారు. వస్తానండి. వస్తానయ్యా. మై లార్డ్. What is this, Mr. Basham? Are you providing a cooked up witness? No, my lord. I just wanted to prove Krishna is mentally The challenged. court is adjourned. My lord. Okay. కృష్ణ మానసికంగా ఎదిగిన వాడే. బట్ వై? పిటిషనర్ కోర్టుకి ఎందుకు రావడం లేదు? ఐ వుడ్ లైక్ టు ఎగ్జామిన్ హిమ్. అబ్జెక్షన్ మై లార్డ్. సివిల్ ప్రొసీడింగ్స్ లో పిటిషనర్ కోర్టుకు రావాల్సిన అవసరం లేదు. కంపల్సరీ లేదు, కానీ ఇది ఒక కస్టడీ కేసు. ప్రత్యర్థి పెటిషనర్ ని క్రాస్ ఎగ్జామిన్ చేయాలని కోరుతున్నారు కాబట్టి తప్పకుండా రావాలి. ఎస్ మై లార్డ్. కానీ అదే సమయంలో పాపకి ఎవరితో ఉండడం ఇష్టమో మీరు తెలుసుకోవాలి. సో పాపను కూడా కోర్టులో నో మై ప్రొడ్యూస్ లార్డ్, ఒక పాపను విట్నెస్ గా. మిస్టర్ భాష్యం, కోర్టులో పాపను ప్రొడ్యూస్ చేయండి. ద కోర్ట్ ఇస్ అడ్జర్న్డ్. Is everybody here? ఆల్ ఆర్ హియర్ సార్. ఇంతవరకు వాళ్ళు ఏదో చేసి తప్పించుకున్నారు, కానీ ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నలకి వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు కూడా సమాధానం చెప్పి తీరాలి. ఐ వాంట్ టు టేర్ దిస్ మాస్క్ ఆఫ్. ఓకే, నోట్ డౌన్ ది పాయింట్స్ ఫర్ ది క్రాస్ ఎగ్జామినేషన్. ఇంతవరకు చేసిన పెద్ద ఘనకార్యం ఏమి కాదు. రేపు తీసుకునేదే పెద్ద రిస్క్. కోర్టు వాళ్ళకి మనం చెప్పిందంత అబద్ధం అని తెలిసిందనుకో, మనల్ని బార్ కౌన్సిల్ నుంచి తీసేస్తారు. భాష్యం సార్ అడిగే ప్రశ్నలకి మనమే సమాధానం చెప్పలేదు. కృష్ణ ఏం చెప్పగలడు? నాకెందుకో కృష్ణ రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం సేఫ్ అనిపించట్లేదు. తెలుసు. కృష్ణ
ఆగండి. కృష్ణ కృష్ణ నువ్వు కోర్టులో ఏం మాట్లాడుకో. ఉరుములు వెన్నెలకి వెన్నెల దిగులు పడకండి అమ్మా, చిన్న బెణికే తైలం రాశాను కదమ్మా, రేపు పొద్దున కల్లా తగ్గిపోతుంది. మీరు వెళ్ళి నిద్రపోండి అమ్మా. షీఈ్ ఆల్ రైట్ నౌ. అనవసరంగా బాధపడకు, వెళ్ళి పడుకో. నాన్నని చూడాలి. ఒంట్లో బాగాలేదు కదా నాన్నకి? ఎందుకు అబద్ధం చెప్తావు? నాన్న ఇక్కడే ఉన్నారు. మేమున్నాగా. నాన్నెందుకు? మే నచ్చలేదా? నువ్వు మీ నాన్నతో ఉన్నావు, నేను ఉండకూడదా? ఎక్స్క్యూజ్ మీ సార్, పిలిచారట. సిట్ డౌన్. ఎస్ సార్. ఏంట్రా ఇన్నేళ్ల నా స్టాండింగు ఎందుకు పనికి రాకుండా పోయిందనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది బేస్మెంట్ లో ప్రాబ్లం అని. సార్ వాట్ సార్? మీ అందరికి క్వశ్చన్స్ ఇచ్చింది క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికా? ఈ నల్ల మేకల మధ్య ఉన్న ఆ తెల్ల మేక ఎవరని కనిపెట్టడానికి. ఫైనలీ ఐ ఫౌండ్ ఇట్. నీ ఫోన్ స్టేట్మెంట్స్. నేను మీకు క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు 4 గంటలు, 4:05 కల్లా అనురాధ అసిస్టెంట్ ప్రియాకు ఫోన్ చేసి 5 నిమిషాల్లో నీ సిన్సియారిటీని చూపించుకున్నావు. అది ప్లాన్ ఏంటి? కృష్ణని కోర్టులో రేపు ప్రొడ్యూస్ చేయట్లేదు సార్. కృష్ణని కిడ్నాప్ చేస్తారు సార్. ఎవరు? మీరే సార్. అలాగే కోర్టులో చెప్తాం సార్. అదే సార్ ప్లాన్. ఇన్నాళ్ళు నా దగ్గర జీతం తీసుకుని వాళ్ళకి సిన్సియర్గా ఉన్నావు. ఈ ఒక్కరోజు నాకు సిన్సియర్గా ఉండబోతున్నావు. సార్ సేమ్ ప్లాన్. ఇదే కానిస్టేబుల్ రంగా ఇల్లు. చూద్దాం రా. నా 20 ఏళ్ల స్టాండింగ్ లో నేను ఎంతమందిని చూసుంటాను, కానీ నేను చూడాలనుకున్నది నిన్నేరా. వెళ్ళ కావాలి పాప చూడాలి. రేపు కోర్టులో ఇదే చెప్పు.
నువ్వెవరు అని నేను చెప్తాను. తలుపుకు తాళం పెట్టే పడుకున్నానమ్మా. కృష్ణ ఎలా బయటకు వెళ్ళాడో నాకు తెలియదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? మహా అయితే వెన్నెల్ని చూడడానికి రాజేంద్ర ఇంటికి వెళ్ళి ఉంటాడు. కృష్ణకు తెలిసిన ఒకే ఒక చోటు ఇదే. ఇక్కడికి రాలేదంటే ఓకే ఓకే, ఆ కేసు హియరింగ్ తర్వాతే. లేదు నువ్వు ఇక్కడ ఉన్నావంటే ఇక్కడేం చేస్తున్నావు? నేను వెళ్తాను. తీసుకొచ్చినట్టే తీసుకొచ్చి తప్పించేస్తావా? నన్ను మళ్ళీ వధం చేయాలనుకున్నావా? దయచేసి నన్ను నమ్మండి సార్. నాకు దీనికి సంబంధం లేదు సార్. వాడు తప్పించి పారిపోయాడు సార్. వాడికంత ఆలోచించే తెలివితేటలు లేవు. నువ్వేదో ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్. నాకు దీనికి ఏం సంబంధం లేదు సార్. Shut up. I will not lose this case for anything. ఇంకో గంటలోగా వాడి ఇక్కడికి రాలేదో ఏంటన్నా? ఏమైంది? అయ్యో హరీష్, ఏం లేదు ఏం లేదు. ఎక్కడ పోయి చచ్చింది? ఏం లేదు ఏం లేదు. హలో, ఎక్కడికి వెళ్ళిపోయారా? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుంది. నందు, కృష్ణ ఎక్కడున్నాడు? కనిపించట్లేదు. అమ్మకి ఒంట్లో బాగాలేదు, నేను బయలుదేరుతా. నేను వెళ్ళనా? సరే నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఏమిటి జానకి, 103 డిగ్రీల ఫీవర్ ఉంది. ఇంత అజాగ్రత్తగా ఉంటారా? పిల్లల గంటే మాత్రం సరిపోతుందా? ముందు ఇల్లు, తర్వాతే సంఘసేవ నేను. ఏమైంది? ఇప్పుడు అడగండి ఏమైందని. మనవణ్ణి ఎత్తుకోవలసిన వయసులో బిడ్డల కంటే ఇంతే మరి. ఎలాగైనా పట్టుకోండి. ఎక్కడ పట్టుకున్నారా వాడిని? వాడు తిరిగి వచ్చేసాడు సార్. జ్వరానికి క్రోసిన్, దగ్గుకి టిక్సిలిక్స్. ఈ మందుల్ని ప్రిస్క్రిప్షన్లో రాశాను. జానకి, ఎవరి కొత్త అబ్బాయి? డాక్టర్, ఏంటి భాష్యం? ఇంట్లోనే డాక్టరా? తిట్టానని నన్ను మార్చేయదు. ఇదిగో జానకి, ఈ మందుల్ని వరుసగా 5 రోజులు భోజనం తర్వాత ఇవ్వు. అదే తగ్గిపోతుంది. సరేనా? కృష్ణ, మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి, కానీ గెలిచి తీరుతారు.
డోంట్ గివ్ అప్. కృష్ణ, సార్, కేస్ ఫైల్స్, రెఫరెన్స్ బుక్స్, మీరు ఇచ్చిన పాయింటర్స్ అన్ని తీసుకున్నాం. ఇంకేమైనా తీసుకోవాలా? బాబు జ్వరం మందులు 3 పూటలు ఇవ్వాలి తిన్నా.